కౌన్సిలర్ మదన్ మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి కష్టపడ్డాను అయినా కూడా ఫలితం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని రాయచోటి మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, వైస్ చైర్మన్ ఫైజుల్ రెహమాన్ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ ఆయన తనపై కౌన్సిలర్ మదన్ మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా విమర్శించడం మంచిది కాదన్నారు. ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఒక సామాన్య కార్యకర్త అయినా మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఎక్కడా కూడా భూ ఆక్రమణలు, ప్రభుత్వ కార్యాలయాల్లో దౌర్జన్యాలు, పేద ప్రజల ఆస్తులు దోచుకోలేదని అన్నారు. ఒక ముస్లిం మహిళా భూమిని కౌన్సిలర్ మదన్ మోహన్ రెడ్డి అన్యాక్రాంతం చేసి దోచుకున్నారని అన్నారు. ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతుంటే ఏ నాయకుడు కూడా ఉపేక్షించారని అన్నారు. ప్రజలకు మంచి చేసి మంచి పేరును సంపాదించుకోవాలే కానీ పదవులు ఇవ్వడం లేదు, పైకి రానివ్వడం లేదని చెప్పడం ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. కౌన్సిలర్ మదన్ మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి మన పార్టీకి కష్టపడినాడు, ఐదు కూడా ఫలితం రాలేదు అని చెప్పడం విడ్డూరంగా ఉంది. అలాగే నా మీద వ్యక్తిగత విమర్శలు చేయడం, ఒక సాధారణ వ్యక్తి అయిన కూరగాయలు అమ్మేటోళ్ళకి మున్సిపల్ చైర్మన్ ఇస్తుంటే మేమందరం కొట్లాడాము అని చెప్పడం మంచిది కాదు. ఈరోజు చూసుకుంటే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు ఒక సామాన్య కార్యకర్తగా అయిన నన్ను మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చిన తర్వాత నేను ఎలాంటి భూ అక్రమాలు అయితేనేమి, అలాగే పేదవాళ్ళ దగ్గర భూములు లాక్కోవడం అయితేనే కానీ, అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో దౌర్జన్యం చేయడంలో కానీ, ఇలాంటి పార్టీకి చెడ్డ పేరు అయితేనేమి, అలాగే మన నాయకులకి చెడ్డ పేరు తెచ్చే అలవాట్లు మనకు లేవు. మరి ఈ రాయచోటి ప్రజలంతా గమనిస్తున్నారు. గతంలో చేసుకుంటే ఎవరైతే ఇప్పుడు మన పార్టీ నుంచి పోతున్నారో అలాంటి వ్యక్తులు అందరూ కూడా గతంలో పార్టీ వచ్చినప్పుడు అధికారం ఉండాలని, అలాగే వాళ్లకు పదవులు ఉన్నాయని ఉద్దేశంతో పేదవాళ్ల భూముల ఆక్రమణలు అయితేనేమి, అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో గొడవలు అయితేనేమి, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు మన రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉందో, ఎంత సంక్షేమ పాలన మన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారో మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు అక్కడక్కడ చిన్న చిన్న నాయకులంతా ఒక ఎమ్మెల్యేకి అయితేనేమి, ఎంపీలకి అయితేనేమి వాళ్లపై తిరుగుబాటు చేసి టీడీపీకి లాభం చేకూర్చే విధంగా పార్టీల్లో మారడం మేము చూస్తున్నాము. ఏ నాయకుడికైనా వైసీపీలో ప్రత్యేక స్థానం ఉండదు. ఏ నాయకుడైనా వైసీపీకి ఉండే ఓట్లు, జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే ఓట్లలోనే 80% మాకు ఓట్లు పడతాయి. ఒక 10%, 15% మాకు వ్యక్తిగతంగా ఓట్లు ఉంటాయి. మనమంతా ఉండేది, కౌన్సిలర్లైనా మున్సిపల్ చైర్మన్లైనా అందరూ ఉండేది వైసీపీ బలం, జగన్మోహన్ రెడ్డి గారి బలం వల్లనే అనేది ఫస్ట్ మీరు గుర్తించాలా. ఎంతమంది నాయకులు పోయినా, ఒక ఎమ్మెల్యేలు పోయినా, ఎంపీలు పోయినా, ఎవరు పోయినా జగన్మోహన్ రెడ్డి గారి గుర్తు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది. ఆయనే మళ్ళీ గెలుస్తారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళలాగా పరిపాలన సాగుతున్నప్పుడు ఇలాంటి కుయుక్తులు పన్నే తెలుగుదేశం వాళ్ళు ఇంతకు ఒక సంవత్సరం ముందు నుంచే అందరికీ కొని, అందరూ పార్టీ ఎలక్షన్లలో మీరు ఒక్కొక్కరుగా పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి దెబ్బ తీద్దామని చెప్పి వీళ్ళు కబ్జాదారులంతా కలిసి ఈరోజు మీరు పార్టీ మారి ఏం చేయాలని ఊరి కోసం పోరాడండి, మేమంతా మీ వెంట ఉంటాం. ఊరి కోసం ఏమైనా చేయండి, మేమంతా ఉంటాం. మీ వ్యాపారాలు, మీ కాలేజీలు, మీ పదవుల కోసం పోరాడడం మీరు నాయకులా? నువ్వు ఎప్పటి నుంచి పార్టీలో ఉన్నావనేది మాకు కూడా తెలుసు. నీకన్నా ముందు నుంచి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడుగా 5 ఏళ్ళు, కాంగ్రెస్ అధ్యక్షుడుగా 5 ఏళ్ళు, కౌన్సిలర్గా 20 ఏళ్ళ నుంచి